అమరావతిలో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ ఓపెనింగ్తో ఒక మెట్టు ఎక్కేసిన అమరావతి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో రేపు ప్రారంభం కాబోతామన్నాయి. దీనికోసం మంత్రుల బంగ్లాలు ఎదురుగా ప్రెడేర్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు సిద్ధం చేశారు. రోజుకు 2 సార్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తూ వేడుకలను అంగరంగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రోజు చిన్న తప్పు కూడా జరగకుండా ఉండేందుకే వారం ముందు రోజు నుంచి పలు డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాయి. అసలు ఏర్పాట్లు ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం విజువల్స్ ద్వారా చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా. ఇంకా విజువల్స్ చూసేయండి. లేకుంటే రైస్తో చేసినట్టు పొంగల్ ఇలాంటివి చేయించుకొని తినరండి. ఆయిల్ ఫుడ్ తిని రావద్దు. ఈ 3 రోజులు దయచేసి ఎవరైతే రాత్రంతా మొబైల్స్ ఉన్నాయని కానీ మొబైల్ చూసుకుంటూ నిద్ర రాకుండా చదువుతూనే ఉంటాం. ఉదయం వచ్చి సెలెక్ట్ చేయలేం. ఎక్కువ వీడియోలు చూడద్దు. 9 నిద్రపోండి. అంటే మీ కంటింజెంట్ ట్రోఫీ తీసుకోవాలంటే నైట్ లో త్వరగా పడుకోండి. త్వరగా తెప్పించుకొని తినాల్సిన పని లేదు. మీకు ఏం పెడుతున్నారో అదే భోజనం తినండి. ఈ 3 రోజులు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ కంటింజెంట్ ఇన్ఛార్జీలు మీ యొక్క సెరమోనియల్ డ్రెస్సులు మీ యూనిఫామ్ 13వ తారీఖు రేపు ఉదయం రిహార్సల్ చేస్తాం. ఒకవేళ ఈ రోజు ఈవినింగ్ రెస్ట్ ఇస్తే 13వ తారీఖు ఎందుకుమా మీకోసం చేస్తుంటాం. మేమంతా డైరెక్టర్ బాబు ఏది కూడా ఈజీగా తీసుకోవద్దు. ఏం చెప్పినా వర్షం పడవచ్చు. 15వ తారీఖు మళ్ళీ ఎండ రావచ్చు, వర్షం రావచ్చు. కానీ మనం 2000 వస్తారు. ఎంతో మంది ఒకవేళ ముఖ్యమంత్రి వర్గంలో వస్తారు. ముఖ్యమంత్రి వర్గంతో పాటు మన యువ నాయకులు రావచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావచ్చు. అఫీషియల్ చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏ ఒక్కరు కూడా ఒకే దగ్గర దృష్టి పెట్టద్దు. కావాలంటే 15వ తారీఖు అబ్జర్వ్ చేయండి. 15వ తారీఖు చూడండి. ఒకే ఎదురకుండా నిలబడడానికి. ఓకేనా? 2023 మన మ్యాచ్ ఇప్పుడు చేస్తున్నటువంటి పెరేడ్ చేస్తున్నటువంటి మార్చ్ పాస్ చేసినటువంటి మ్యాచ్ ద గ్రేట్ మ్యాచ్. ఓకేనా? గుడ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your valuable message. అద్భుతమైన సందేశం ద్వారా అందరిలో నూతన ఉత్సాహం నింపిన ముఖ్యమంత్రి డిఎస్పీ గారు, లక్ష్మీ మేడం, ఉదయ భాస్కర్, రామచంద్రమూర్తి, విష్ణు గారు, గోపాలకృష్ణ వచ్చిన వాళ్ళు కృష్ణమూర్తి సార్ అక్కడ వెళ్ళిపో సార్. మీరు సర్వీస్ ఇండిపెండెన్స్ డే 2025 శ్రీ భద్రయ్య ఎస్పీ ఇంటెలిజెన్స్ సార్ అక్కడ వెళ్ళిపోండి సార్. మీరు శ్రీ డి ఉదయ భాస్కర్ డిఏజీ ఏపీఎస్పీ బెటాలియన్స్. ఎన్ విష్ణు అడిషనల్ ఎస్పీ ఎంపీ. నెక్స్ట్ విష్ణు మీరు శ్రీ ఎన్ విష్ణు అడిషనల్ ఎస్పీ డిపిఓఎస్ఎల్. నెక్స్ట్ గోపాలకృష్ణ, శ్రీనివాసులు రెడీగా ఉండండి. డిఎస్పీ లేరు.
అలాగే కృష్ణమూర్తి రాజు నెక్స్ట్ రెడీగా ఉన్నాడు. పోలీస్ అకాడమీ మీరు కె కృష్ణమూర్తి అండి. కె కృష్ణమూర్తి రాజు ఆర్ఐ శ్రీ మహబూబ్ షరీఫ్ ముందుకెళ్ళండి. నెక్స్ట్ జి శ్రీనివాస. నెక్స్ట్ జేవి సుబ్బరాయుడు ముందుకి. చాలా మంది ర్యాంక్స్ మారి శ్రీనివాసరావు ఓబులవారిపల్లి, జె సుబ్బరాయుడు ఏఎస్ఐ ఓబులవారిపల్లి, ఆయన మీరేనా? నెక్స్ట్ భక్తవత్సలరాజు, మీరేనండి భక్తవత్సలరాజు. ఈఆర్ తిరుపతి, శ్రీ గోవిందరాజులు, చిన్న సైదా లక్ష్మీనారాయణ వచ్చారా? లక్ష్మీ నరసింహ ఎం రామచంద్రశేఖరరావు హెచ్సి 650 విజయనగరం డిస్ట్రిక్ట్. వారి ఎలక్షన్ అప్పు తీసుకున్నారు పోలీస్ స్టేషన్. అందరూ కూడా చూస్ చేసుకోవాలి. త్రిపురేశ్వర రావు ఇక్కడ దయచేసి హైదరాబాద్. శ్రీ జి రామకృష్ణ, ఎన్సీసీ గర్ల్స్ అందరినీ ఆల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్, అసిస్టెంట్ కమాండెంట్, టీచర్స్ రావాలి దగ్గర వచ్చిన. Second Battalion APSP, Best Armored Contingent, Best Unarmored Contingent, NCC Girls Contingent, Best Unarmored Contingent, Best Unarmored Contingent, AP Scientific Welfare Contingent. శకటాల ప్రదర్శనలో ఉత్తమ శకటాలుగా ఎంపిక చేయబడినటువంటి 3 శకటాల విభాగాలకు బహుమతి ప్రదానం చేయాలి. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం.
సూచిస్తూ సాగిన సెకండాల ప్రదర్శనలో ఉత్తమ సెకండ్ సిఆర్టీఏ సెకండ్. గణపతిని పెట్టండి. అక్కడ ఒకళ్ళు ఉండాలి కదా, ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారనగానే అక్కడి నుంచి ఒక 5 మెంబర్స్ని తీసుకురావాలి. సో ఇక్కడ మురళీధర్ని పెట్టండి, ఎందుకంటే మురళీధర్ ఉన్నాడు కదా. సో మురళీధర్ శ్రీ శిశు సంక్షేమ శాఖ సెకండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా మొత్తం 21 సార్. ఈసారి డిఫరెంట్ అంటే ఏదైనా ఉందా? ఈసారి కొత్తగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో స్పెషల్ అట్రాక్షన్ ఈసారి అంటే వందే మాతరం కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వందే మాతరం డిపార్ట్మెంట్ ఒక థీము ఓకే 15 సార్ ఇక్కడ సెక్రటరీ దగ్గర ఉన్నాను సార్. మీరు సిటీకే పిలిచి గాలిబ్ సార్ మాట్లాడుతుంది. అయ్యా సార్, అవును సార్. ఫ్రీలాన్సింగ్ పెట్టా గాలిబ్. అవునవును, వెరీ అవును. బాగా గడిబిడి అయ్యేటట్టు కనబడుతుంది నాకు. అవునా, ఎందుకని అంటే
స్కౌట్స్ ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా అయితే ఒకళ్ళే వస్తారు సార్ స్టేట్ అదర్. పోయిన సార్ గురుబాబు వచ్చేసి 12 వెహికల్స్ చేస్తున్నాడు, దేవేంద్ర 8 చేస్తున్నాడు, ఇంకొక ఉంటాడు కదా ఫ్రీగా చేస్తుంది. అలాంటి వాటిలో 2 వెహికల్స్ మెడికల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీస్ వాళ్ళు 7:30 పరేడ్ స్టార్ట్ అవుతుంది. ఈ వెహికల్స్ తీసుకెళ్ళి రిహార్సల్స్లోనే మా వెహికల్స్ బదులు ఏం చేస్తామంటే ముందు డమ్మీ వెహికల్స్ తెలుసు నాకు ఆల్రెడీ కార్లు పెడతారు. కార్లు పెడతాం కదా, ఎందుకంటే ఆ ప్లేసెస్ గ్యాప్ కానీ ఈసారి ఎవరు చేయట్లేరు. ఈసారి చివరి ఎందుకంటే ఇక్కడ టైట్ షెడ్యూల్ ఉంది. దాంతో పాటు వర్కులు ప్రతిదీ బెస్ట్ కావాలి కదా. అవును వాళ్ళకొస్తే సీటు పడినా సరే ఇప్పుడు విషయం ఏంటి, ఆగస్టు చదివే మూడ్లో ఉంటాడు, ఇప్పుడు ఖాళీగా ఉంటాడు, ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా అయిపోతుంది. అదే ప్రాబ్లం. నేను కిరణ్ గారు కూడా వచ్చినట్టున్నారు కదా. వచ్చారు, ఈవినింగ్ వస్తారు. మరి పబ్లిక్ పర్పస్ విజయవాడలో అయితే ఏం చేసేవాళ్ళు అంటే రోడ్డు మీద తిరుగుతుంది కదా. వచ్చానండి, కానీ నాకు నేను మొదట్లో వెళ్ళాలి అనుకున్నాను, ఏం లేదు తెలంగాణ టైగరు ధర్మకల్ టైగర్ థర్మకాల్ది, అది పడుకొని ఉంటుంది అనమాట. ఓకే. కేబిఎస్సి ప్రగతి ఏం సార్ ప్రగతి వాళ్ళు ఎందుకు రీసేల్ ఎక్కువ దొరుకుతున్నాయి ఈ మధ్య అవుతున్నాయి? ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కాదు, టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుంది. మన అమ్మవారి టెంపుల్ నూకాంబిక టెంపుల్ పెద్ద విగ్రహం ఉంటుంది బయట, చిత్తారమ్మ రేపు ఉత్సవాలు స్టార్ట్. అవునా? ఏమంటా పంజన్ గారు ఎందుకు అట్లాగా? ప్రగతి నగర్ లో ఏంటంటే ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైస్ తోని ఒక మిడిల్ క్లాస్ జరిగింది. అక్కడ ఎవరికి తెలియదు. ప్రగతి నగర్ లో పవర్ వాటర్ 2 కట్ చేసేవాళ్ళు, ఎవరు బయటకు చెప్తున్నవాళ్ళు కాదు. తెలంగాణ పవర్ కట్టేది అదేనా? గోదావరి గట్స్ పక్కన కొంచెం లోపల కొంచెం అపార్ట్మెంట్ అవునవును, దానికి అక్కడే కంక్లూడ్ చేశాను. ఇప్పుడు ఆయన ఎఫ్టీఎఫ్ ఉందా, ఎఫ్టీఎఫ్ తర్వాత ఫ్లాగ్ విజువల్స్ తీస్తాడు. ఫ్లాగ్ విజువల్ తీసుకుని ఆపి నాకు కంక్లూడ్ చెప్పేదని కనపడలేదు. మీరు దానికి కంక్లూడ్ చేసినట్లుగా, ఎందుకంటే నేను ఇది కంక్లూడ్ చేస్తాను. అవును, నేను అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు ఆ 16 నిమిషాలు వదిలేసాడు, ఓకేనా? అది సపరేట్ వార్త. దానికి దీనికి లింక్ చెప్పేది ఏంటంటే ఈ కమాండెడ్ టు ఎఫ్టీఎఫ్ కంటే ముందుగానే ఎఫ్టీఎఫ్ కంటే దానికి ఎఫ్టీఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి
వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.